బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడిన మాట ఆదివారము. ఏమనుందండి? ఆదివారము. ఆదివారము ప్రాముఖ్యత మనం ఇక్కడ చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఆదివారం నాడు అక్కడ ప్రార్థన జరుగుతున్న, ఆరాధన జరుగుతున్న, ప్రభు వల్ల జరుగుతున్న ఈ విషయాలన్నిటినీ మనం అక్కడ చూస్తాము. ఆదివారము మొట్టమొదటిగా ఆదివారం అనగానే అది పునరుత్థాన రోజు. ఆదివారం అంటే అది పునరుత్థాన రోజు. ప్రభువు సమాధిని గెలిచి తిరిగి లేచిన రోజు. మార్క్స్ వార్తలో మార్కు రాస్తున్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 9వ వచనం. మార్క్స్ వార్త ఇక్కడే ఉండాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల ఈ పేరాగ్రాఫ్ మీద, ఈ ప్యాసేజ్ మీద ఈరోజు మన దేవుని వాక్యాన్ని వింటున్నాము. మీరు మార్క్స్ వార్తకి వెళ్ళినా మరలా ఇక్కడికి రండి. మార్క్స్ వార్త 16:9 చదువుతారా? ఆదివారము నాడు యేసు ప్రభు ఆయన పునరుత్థానుడు అయ్యాడండి. హల్లెలూయా. పునరుత్థాన రోజు ఆదివారం. ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తే, ఆదివారం నాడు ప్రభువు సమాధిని గెలిచి తిరిగి లేచిన పునరుత్థానం రోజు, ఆయన తిరిగి లేచిన రోజును మనము ఆయనను ఆరాధన చేయడానికి ప్రతి ఆదివారము దేవుని మందిరముకు వస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారము అంటే ఒకటి పునరుత్థానపు రోజు, రెండవది ఆదివారం నాడు ఏం చేస్తారు అనేది అక్కడ చూస్తుండే మనం ఇక్కడ చూసాము. అక్కడ రొట్టె విరిచారు అని చూసాము. తర్వాత అక్కడ ఇంకా 1 కొరింథీ పత్రికలోకి ఒకసారి రండి. 1 కొరింథీ 16:2. 1 కొరింథీ 16:2. నేను వచ్చినప్పుడు చాలా చందపోగు చేస్తారు. ఆదివారం నాడు ఆ రోజు ఏం చేస్తారు? కానుకలు ఎత్తబడతాయి. ఆదివారం నాడు నా ప్రభువుకు నేను కానుకలు అర్పించాలి అని వారి కష్టార్జితం నుండి వారి ప్రేమపూర్వకమైన కానుకలను, అర్పణలను, అది ఏదైనా కానీ వారికి ఇష్టపూర్వకమైన స్వేచ్ఛార్పణలను దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి అక్కడ అర్పిస్తారు. ఒకటి పునరుత్థానం రోజు, రెండవది ఆ రోజు చందపోగు చేశారు వారు కొరింథీ సంఘస్థులు. మూడవది మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చూస్తాం. రొట్టె విరుస్తారు. తర్వాత ఇక్కడ అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో అక్కడ రొట్టె విరిచారు అని మనం వాక్యంలో చూస్తున్నాము. ఆదివారము రొట్టె విరవాలి, ప్రభువు వల్ల ఆరాధనను ఆచరించాలి. యేసు రొట్టె విరిచాడు, ఆయన శిష్యులు రొట్టె విరిచారు. మనం కూడా రొట్టె విరవాలి, మనం కూడా ప్రభు వలలో పాలు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ ఆదివారం యొక్క ప్రాముఖ్యతను చూస్తున్నప్పుడు, ఆదివారము సంఘ సహవాసము చేయాలి. మిగతా రోజులలో ఎవరికి వారు, ఎవరి పనుల వారు, ఎవరి ఉద్యోగాలకు, ఎవరి వ్యాపారాలకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ సంఘంగా సహవాసం చేసేది ఎప్పుడు అంటే అది ఆదివారం రోజు. హల్లెలూయా. ఆదివారం రోజు అందరం కలుసుకుంటాం. ఒకే ఊరైనా కూడా కొన్నిసార్లు కలుసుకోవాలి. చర్చకు వచ్చినప్పుడు బాగున్నారా, ఎలా ఉన్నారా, ఆరోగ్యం బాగుందా, ఏంటి, ఈ విషయాలు, ఈ పరిస్థితులన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటుంటారు. సహవాసం చేయాలి, ప్రభువుతో సహవాసం చేయాలి, సంఘస్థులం అందరం కలిసి దేవుని ఆరాధన చేయాలి. ఆదివారము అది సహవాసము చేసే రోజు. తర్వాత ఆదివారము అది దేవుని వాక్యము, దేవుని బోధ వినే సమయం. అంటే ఆదివారం నాడు దేవుని మందిరంకి ఆయన బోధ వినడానికి రావాలి, ఆయన బోధ వినాలి, సువార్త ప్రకటిస్తూ మనము వెళ్ళాలి. ఆది సంఘం సహవాసం చేశారు. ఆది సంఘము, ఆది అపోస్తలులు బోధ చేశారండి. బోధ చేశారు, బోధ వినడానికి ఇష్టపడ్డారు వారు. ఆ రోజు ఆదివారం నాడు దేవుని వాక్యం వినాలి, ప్రసంగం వినాలి. మరలా మేము వాక్యం వినేంత వరకు ఈ వాక్యమే మాకు ఆధారం అని చెప్పేసి ఆ వాక్యం వినడానికి వారు ఆదివారము ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవారు. ఈనాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా వింటాము, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా వింటాము, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది వాక్యం అని అనుకుంటున్నారు. కానీ నీ స్థానిక సంఘంలోనికి వచ్చిన వాక్యం వింటే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని వినడం వేరు, ఆన్లైన్లో వినడం వేరు, అండి నిద్రపోతూ వినడం వేరు, కూర్చొని పడుకొని వినడం వేరు. అవన్నీ ఒక ఎత్తు. అన్ని బుర్రలోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ దేవుని మందిరంలో కూర్చొని మన నిష్టగా మన మనసు దేవుని మీద కేంద్రీకరించి ఇక్కడ దేవుని మహిమ కలిగి దేవుడు మన మధ్యలో ఉంటూ దేవుడే మనతో స్వయానం మాట్లాడుతున్న ఒక ఫీలింగ్
దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. హల్లెలూయా. ఆదివారము అని ఇక్కడ మనం చదివినప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఆదివారం అంటే అది పునరుత్థాన రోజు. ఆదివారం నాడు చంద పోగు చేశారు. ఆదివారం రోజు రొట్టె విరిచారు. ఆదివారం రోజు సంఘ సహవాసం చేశారు. ఆది అపోస్తుల సహవాసం కలిగి ఉన్నారు. ఆదివారం రోజు బోధ వినడానికి వచ్చారు. 5 కారణాలు చెప్తూ వచ్చారు ఆదివారం యొక్క ప్రాముఖ్యత. అంత మాత్రమే కాకుండా ఆది కాండము స్టార్టింగ్ లోనే దేవుడు చెప్పాడు 6 రోజులలో పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఆ 7వ రోజును దేవుడు పరిశుద్ధపరిచాడు, దానిని ఆశీర్వదించాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ 7వ రోజు ఆదివారం. హల్లెలూయా. అది పరిశుద్ధపరచబడిన రోజు, అది ఆశీర్వదించబడిన రోజు. ఆ రోజు మనం దేవుని సన్నిధికి వస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత నెమ్మదిగా ఉంటుందో. హల్లెలూయా. ఆదివారం ప్రాముఖ్యత ప్రభువు మన మధ్యలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆదివారము మనము దేవుని సన్నిధికి రావడానికి ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తుంది ఆదివారము, లేదా ఎప్పుడు ప్రార్థన ఉంటుంది అని ఆతురతగా మనము ఆశ కలిగి, తృష్ణ కలిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20వ అధ్యాయం 7వ వచనంలో చదివాం మనము. 8వ వచనం ఇప్పుడు చదువుతారా? మేము కూడి ఉన్న మేడ గదిలో, అక్కడ 8వ వచనం. మొదటిది నేను ఒక 3 విషయాలు చెప్పి మిమ్మల్ని ప్రభు వాళ్ళలో నడిపిస్తాను. ఆ తర్వాత వాగ్దానాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ క్యాలెండర్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ 2 కేకులు ఉన్నాయి, తర్వాత ఇక్కడ క్రిస్మస్ బట్టలు పంపిణీ బట్టలు ఉన్నాయి. ఇక్కడ ఇంటికి ఒక ప్యాకెట్ తీసుకొని వెళ్తారు అండి. హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు టైం స్పెండ్ చేయడానికి మంచి అవకాశం ఉన్నది. ఓకే, ఇప్పుడు 3 ముక్కలలో 3 విషయాలు నేను చెప్తాను. ఒకటి 8వ వచనం చెప్తుంది. ఆదివారం యొక్క ప్రాముఖ్యత చెప్తూ వచ్చాను, షార్ట్గా చెప్తూ వచ్చాను ఆదివారం యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ ఇక్కడ మొదటిది చూస్తే మందిరానికి కలిసి రావాలి, దేవుని సన్నిధికి కలిసి రావాలి, కలిసి వెళ్ళాలి. ఎవరెవరు కలిసి వెళ్ళాలి? నీవు, నీ భర్త, నీ పిల్లలు చర్చికి కలిసి రావాలి. నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిసి చర్చికి రావాలి. ఇంటిల్లి పాది చర్చిలోనికి రావాలి అని అర్థం. కలిసి రావాలి. వాక్యంలో మనం చూస్తాము. 8వ వచనం చదివాము కదా, 20వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడింది అక్కడ? మాట్లాడతాను, పిల్లల్ని కొంచెం మాట్లాడేదాన్ని. 8వ వచనంలో మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండెను. వారు కూడి వచ్చారు, సంఘంలో లేదా మందిరంలో కూడుకున్నారు, ప్రార్థనకు కూడుకున్నారు. ఒక్కొక్కరుగా, ఇండివిజువల్గా కాదు. ఇంటికి తాళం వేసేసి వచ్చి చర్చిలో ఉండేవారండి. అమ్మా, ఇంటికి తాళం వేసేసి వచ్చి చర్చిలో ఉండేవారు. అనేకులు అక్కడ ఉన్నారు, అనేక సమూహం అక్కడ ఉన్నది, అనేక సమూహము ఉన్నది. పిల్లలు, పెద్దలు అందరూ మందిరంలోకి వచ్చి కూర్చుంటే ఈ మందిరం సరిపోతుందమ్మా? ఇంటికి ఒకరి లెక్క వచ్చి కూర్చుంటున్నారు. ఇంటికి ఒకరి లెక్క, ఇంటికి 2 లెక్క వచ్చి కూర్చుంటున్నాం మన చర్చిలో. కానీ ఆది సంఘస్థులు అలా చేయలేదు. ఇంటికి తాళం పెట్టాలి, చర్చిలో నిండిపోవాలి. హల్లెలూయా. అక్కడ అందరు కూడి వచ్చి అక్కడ అనేకులు అక్కడ కూడి వచ్చి ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ప్రార్థన గదిలో, మేడ గదిలో వారు కూడుకున్నారు, అక్కడ దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. అనేక దీపాలు ఉన్నాయంట అక్కడ. దీపము అంటే అది విశ్వాసులకు సాదృశ్యము. దేనికి గుర్తుగా ఉంది? దీపము అంటే విశ్వాసులకు గుర్తు. చెప్పండి అమ్మా, దీపం అంటే దేనికి గుర్తుగా ఉంది? విశ్వాసులకు. విశ్వాసులు అంటే ఎవరు? వాళ్ళు ఎవరు? ఇంకా మనకి గుర్తుగా ఉంది. దీపము అంటే నేనే అండి. దీపం అంటే నేను ఒక దీపము. ప్రభువు నన్ను ఒక దీపం లాగా వెలిగించాడు. ప్రభువు నన్ను ఒక దీపం లాగా ఉండమన్నాడు, ఒక లైట్ లాగా ఉండమన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారని వాక్యం చెప్తుంది. యేసయ్య మనల్ని వెలిగించాడు అని ఎఫెసీ 1:17 చెప్తుంది. మనం వెలిగించబడ్డాము, హెబ్రీ పత్రిక 6:4 చెప్తుంది. మనం వెలుగై ఉన్నాము, మనలో చీకటి రానివ్వద్దు, యోహాను సువార్తలు చెప్తుంది. మనం మండుచు ప్రకాశించుచున్న దీపం వల్లే ఉండాలి అని వాక్యాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు విశ్వాసులమైన మనం ఒక దీపం లాగా వెలగాలి. దీపం అంటే విశ్వాసులకు గుర్తుగా ఉంది, తర్వాత మన ఆత్మకు గుర్తుగా ఉందండి. హల్లెలూయా. దేనికి గుర్తుగా ఉంది? ఆత్మకు గుర్తుగా ఉంది. ఆత్మకు గుర్తుగా ఉందండి. అనేక ఆత్మలు
అక్కడ అనేక దీపాలు అక్కడ ఉన్నాయని ఉంది. అనేకులు ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. మనము అనేక సార్లు ప్రభువుని ఆరాధన చేయడానికి, అనేక మందితో మనం దేవుని ఆరాధన చేయడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఈ దీపం ఆయన వెలిగించాడు, ఈ దీపం ఆయన కొరకు వెలగాలి. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా దీపాన్ని సూచిస్తుంది. 119 కీర్తన 105వ వచనం చెప్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపం. ఆయన వాక్యము దీపానికి, దీపము దేవుని వాక్యానికి గుర్తుగా చూపిస్తుంది. తర్వాత యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, దీపం ఉండగానే అన్ని చక్క పెట్టుకోవాలి. దీపం ఉండ, నీలో ప్రాణం ఉండగానే అన్ని సరి చేసుకో, బుద్ధులు మార్చుకో, ప్రవర్తన మార్చుకో, నిజమైన క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మారు. ఎప్పుడు? ప్రాణం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే. కరెంట్ పోయిందంటే అంత చీకటే, ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఎక్కడ పనులు అక్కడే పెండింగ్లో ఉండిపోతాయి. ఒక మనిషి చనిపోతే కూడా ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి, రోడ్డు మీద పడిపోతాయి. నీ ఆత్మ నీ నుంచి దూరం కాక మునిపే, నీ ప్రాణం పోక మునిపే అందరితో సమాధానంగా ఉండు, అందరికి న్యాయం చెయ్యి, అందరికీ అన్ని విషయాలలో నీ పనులు, నువ్వు నిర్వర్తించాల్సిన పనులన్నిటినీ చక్కగా నిర్వర్తించి యథార్థంగా నిలబడాలి. అప్పుడు ఉన్నా పోయినా సంతోషమే. హల్లెలూయా. ఆత్మకు నిమ్మలం, ప్రాణానికి నిమ్మలం. ఉన్నా పోయినా నిమ్మలమే ఉంటుంది, ప్రాణము హాయిగా ఉంటుంది. దీపం ఉండగానే పనులన్నిటినీ సెటరైట్ చేసుకోవాలి. ఊపిరి ఉండగానే ప్రవర్తనను సెటరైట్ చేసుకోవాలి. ఇల్లును చక్కబెట్టుకోవాలి, పనులను చక్కబెట్టుకోవాలి. సమాజంలో, సంఘంలో సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం. దేవుని మందిరానికి మనము వెలుగుతూ రావాలి, మనము వెలుగుతూ వెళ్ళాలి, ప్రజలను కొందరినన్నా వెలిగించాలి. హల్లెలూయా. ఒకటి, మందిరానికి కలిసి రావాలి. అక్కడ అనేకులు కలిసి వచ్చారు. దీపం గురించి వచ్చినప్పుడు, దీపము విశ్వాసుల గుర్తు అని, దేవుని వాక్యానికి గుర్తు అని, దీపము మన ఆత్మకు గుర్తు అని. దీపం ఉన్నప్పుడే మనల్ని మనం మార్చుకోవాలి. ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవునికి అనుగుణమైన బిడ్డలంగా మనము మారాలి. రెండవది 9వ వచనం, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని చాలా, అక్కడ 9వ వచనం అయిపోయిందా? 9వ వచనాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మందిరములో క్రమశిక్షణ కలిగి ఉండాలి. మందిరముకు ఇంటిల్లిపాది రావాలి, అది ఒకటి. రెండవది, మందిరంలో, దేవుని మందిరంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇక్కడ ఐతుక్ అనే అతడు ఉన్నాడండి. ఆయన పేరు ఐతుక్. ఏం పేరమ్మా? ఐతుక్. ఐతుక్, ఆయన పేరు ఐతుక్. మందిరంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి అనే పాయింట్లో ఐతుక్ క్రమశిక్షణ కలిగి ఉన్నాడా? ఎక్కడ కూర్చున్నాడు? చూడండి, వాక్యంలో చూడండి అమ్మా. ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ ఎక్కడ కూర్చోవాలి? మామూలు ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి, చైర్లు ఉంటే చైర్లు కూర్చోవాలి, టేబుల్ ఉంటే టేబుల్లో కూర్చోవాలి. ఏమంటే చర్చిలో చాపలు వేస్తే కింద కార్పెట్లో కూర్చోవాలి, చైర్లు వేస్తే చైర్లో కూర్చోవాలి, టేబుల్స్ వేస్తే టేబుల్లో కూర్చోవాలి. కిటికీలో కూర్చుంటారా? క్రమశిక్షణ ఇది. కిటికీలో కూర్చోవడము, అందరు దాటి వెళ్తుంటే దారిలో కూర్చోవడము, అందరు తాక్కుంటా తన్నుకుంటా వెళ్తూ దారిలో కూర్చోవడం క్రమశిక్షణ కాదు. అవునంటారా? క్రమశిక్షణ అది కాదు. ఇక్కడ ఐతుకు కిటికీలో కూర్చున్నాడు. ఏం చెప్తున్నాడు? కిటికీలో కూర్చొని అతని స్వభావం ఏంటంటే నిర్లక్ష్యం. ఎక్కడో ఒక చోట కూర్చుంటలే, ఎక్కడో ఒక చోట నిర్లక్ష్యం అండి. నిర్లక్ష్యము ప్రాణాలకు ప్రమాదము. హల్లెలూయా. నిర్లక్ష్య వైఖరి ప్రాణాలను తీస్తుంది. ఐతుకు కిటికీలో కూర్చున్నాడు, నిర్లక్ష్యం చేశాడు, కింద పడ్డాడు. 3వ అంతస్తునాడు, కింద పడ్డాడు. ప్రాణాలు తీస్తుందో తీయదా? నిర్లక్ష్యం. మీరు చర్చికి రావడం కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి. నవ్వుతూ చెప్పినా కూడా సీరియస్ మ్యాటరే. నిర్లక్ష్యం. దేవుని మందిరం నిర్లక్ష్యం చేస్తే అది కూడా ప్రాణాపాయమే. హల్లెలూయా. కిటికీలో కూర్చున్నాడు. నిర్లక్ష్యము, నిర్లక్ష్యము. ఓకే, నెక్స్ట్ ఏంటి? గాఢ నిద్రలో ఉన్నాడట. సోమరిపోతు. ఏంటంటే సోమరిపోతు, గాఢ నిద్రలో ఉన్నాడు. కిటికీలో కూర్చొని గాఢ నిద్రలో కట్టెళ్తారయ్యా?
కిటికీలో కూర్చొని గాఢ నిద్రలోకి వెళ్ళాడట. నిద్ర భారముతో జోగి మునుకబాట్లు తీస్తా ఉన్నాడు. అటా ఇట పక్కలాగా ఇట్లా జోగుతూ ఉన్నాడు. తక్కువని ఒకసారి కింద పడిపోయాడు. నిద్ర భారం, అపవిత్రాత్మ ఆవరించేస్తాడు. నీవు నిర్లక్ష్య వైఖరి ఉంటే, నీవు సోమర్తనంగా ఉంటే సాతానుడు ఆ నిద్రాత్మను నీ మీదికి పంపించేసి అక్కడ నుండి తోచేస్తాడు. అలా దేవుని దగ్గర నాకేం తెలియదమ్మా అంటాడు. వాడే పడ్డాడు. ఎవడు కూర్చోమన్నాడు కిటికీలో అంటాడు. మళ్ళీ సాతాడు ఏం చెప్తాడు? కిటికీలో కూర్చుంటాడు. ఎవడైనా చైర్లో కూర్చో, కార్పెట్లో కూర్చో, టేబుల్ మీద కూర్చో, లేకపోతే నిలబడు, కిటికీలో పోతావు. అమలు 3వ అంతస్తులా అటుపెట్టి తప్పేవది మనదే. తప్పుడు పనులు చేసే సాతానికి అవకాశాన్ని ఇవ్వద్దు. నిద్ర భారంతో జోగాడు, సాతానుకు అవకాశం ఇచ్చాడు. నిద్రాత్మను సాతాను వాడి మీద కుమ్మరించాడు. 3వ అంతస్తును కింద పడి చనిపోయాడు. సంఘంలో లేదా మందిరంలో క్రమశిక్షణ కలిగి ఉండాలండి. హల్లెలూయా. క్రమశిక్షణ అంటే సమయానికి దేవుని మందిరంకు రావాలి, స్తుతి పాటలు పాడి ఆరాధన చెయ్యాలి, దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత ఇవ్వాలి, సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. తర్వాత కృతజ్ఞత కానుకలను అర్పించి అందరికి వందనాలు ప్రజలాడు చెప్పి సంఘ సహవాసంలో హాజరయ్యి సమాధానముతో దేవుని దీవెనలను పొందుకొని తిరిగి ఇళ్లకు వెళ్ళాలి. సంఘ క్రమశిక్షణ. ఎప్పుడు వచ్చినా చర్చ అన్నే ఉంటుంది. చర్చ ఏమైనా వెళ్ళిపోతుందా? ఎప్పుడు పోయినా పాస్టర్ ఎక్కడ ఉంటాడు? వెళ్ళిపోతాడా? ఈ వారం కనబడకపోతే పాస్టర్ గారు ఇంకోసారి కనబడతాడు. క్రమశిక్షణ కాదు. మందిరములో, దేవుని మందిరములో క్రమశిక్షణ కలిగి ఉండాలి. అది 2వది. 3వది 10వ వచనం, 20వ అధ్యాయం 10వ వచనం. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాడు. చాలండి. 3వ అంతస్తు నుండి కిందికి వెళ్ళాడట అండి దైవజనుడు. ఇక్కడ ఈ పాయింట్ 3వది, ఇది లాస్ట్. మందిరములో దైవజనునికి విధేయత చూపించాలి. ఒకటి, మందిరానికి కుటుంబ సమేతంగా రావాలి. 2వది, మందిరంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. 3వది, మందిరంలో దైవజనునికి విధేయత చూపించాలి. ఇక్కడ కింద పడిపోయాడు. అందరూ అయ్యో అమ్మో అని అరుస్తూ ఉన్నారు. దైవజనుడు అపోస్తలుడైన పౌలు 3వ అంతస్తు నుండి కిందికి వెళ్ళి మన మీద పడి చూసి, ఊపిరి ఉందా లేదా చూసి, ఎవరు టెన్షన్ తీసుకోవద్దమ్మా, ఇది ప్రాణాలతోనే ఉన్నాడు, తొందరపడద్దు అని చెప్పి వాళ్ళకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే, ఈయన బ్రతికే ఉన్నాడు అంటే ఏమనిపిస్తుంది? బ్రతికి ఉంటే చాలే అన్న, బ్రతికి ఉంటే చాలు. కాలు పోయిందా, ఏలు పోయిందా, చెయ్యి పోయిందా, ముక్కు పోయిందా, మూతిపళ్ళు రాలేయా, పోతే పని ప్రాణం ఉందమ్మయ్యా, అంతే కదమ్మా. 2 కాళ్ళు పోయినా వీడు బతకకపోయే అని అంటుంటారు కదా, చావుల కాడ వింటుంటాం కదా ఇలాంటి మాటలన్నీ. వాడిలో ప్రాణం ఉందంట, మాస్టర్ గారు చెప్పాడంట, వాడిలో ప్రాణం ఉన్నది. నెక్స్ట్, ఎవరు టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి వారిని ధైర్యపరిచి బలపరిచాడు. 3వ అంతస్తు నుండి పడితే వాడు ఉంటాడు. ఇంకా ఫ్యూచర్లు కాకపోతే మీరు చచ్చిపోయిండు పెట్టే కాటరి అని నిరాశతో కూడిన మాటలను పలకలేదు ఆయన. అమ్మా ఏమండి, నిరాశతో కూడిన నిరాశపరిచే మాటలను మాట్లాడలేదు ఆయన. టెన్షన్ తీసుకోకండి, వాడి ప్రాణమానంలో ఉంది అని వారిని ప్రాణవతంలో ఉందని వారితో చెప్పి, ఎవరు తొందరపడద్దు అని చెప్పి ఆ కొరకు అక్కడ చూస్తున్నాం మనం. ఆత్మీయ పతన స్థితిలోనికి వెళ్ళిన విశ్వాసుల పట్ల దైవజనుని యొక్క పాత్ర ఈ విధంగా ఉంటుంది. అతడు అక్కడ చనిపోయాడు, లిటరల్గా అంటే చనిపోయాడు అని అందరు అనుకున్నారు. చనిపోయి ఎత్తబడిను అని వాక్యంలో రాయబడింది, మనం చదివాము 9వ వచనంలో. 3వ అంతస్తు నుండి పడి చనిపోయి ఎత్తబడిను అని వాక్యంలో చూసాం. కానీ దైవజనుని విశ్వాసం ఎట్లా ఉంది చూడండి. ఏం చెప్పాడు? ఆయన ప్రాణమానంలో ఉందన్నాడు. ఆయన కొరకు ప్రార్థన చేశాడు, గోజాడా, ఏడ్చాడా, తల బాదుకున్నాడా, గుండెలు కొట్టుకున్నాడా, దేవుని దగ్గర ప్రభువా వీడిని బ్రతికించు అని అడిగాడా? మొత్తం మీద ప్రాణాలతో అతన్ని తిరిగి ఆ ప్రజలకు
అప్పగించారండి. ఆత్మీయంగా పడిపోయిన ఒక విశ్వాస కొరకు ఒక దైవజనుడు పడే ప్రయాస తపన ఎంత అంత కాదు. ఆత్మీయంగా నువ్వు పతన స్థితిలోనికి వెళ్ళిపోతే, ఆత్మీయంగా నువ్వు 3వ అంతస్తు నుండి కింద పడిపోయి ఆత్మీయ స్థాయిలో ఇంకా నువ్వు లేవలేని పొజిషన్కి వెళ్ళినప్పుడు నీ దైవజనుడేనండి, ఏం పర్వాలేదు, ఆయనకి ఇంకా అవకాశం ఉన్నది, ఏం పర్వాలేదు, ఆయనకు ఇంకా అవకాశం ఉంది, ఎవరు టెన్షన్ తీసుకోవద్దు, నేను వెళ్తాను, ప్రార్థన చేస్తాను, నేను వెళ్తాను, వాక్యం చెప్తాను, నేను ఒకసారి కౌన్సిలింగ్ చేసి చూస్తాను, నేను ఒకసారి మాట్లాడి చూస్తానని చొరవ తీసుకొని అక్కడి వరకు వెళ్ళి మాట్లాడి అన్ని విషయాలు సంధానించి చెప్పి ప్రార్థన చేసి మరలా తిరిగి నిలబెట్టి వారికి అప్పగించేవాడండి దైవజనుడు. హల్లెలూయా. దైవజనుడు 3వ అంతస్తు నుండి పడిపోయిన పతన స్థితిలో కింది అంతస్తు వరకు వెళ్ళాడు. కింది అంతస్తు నుంచి మరలా 3వ అంతస్తు వరకు కూడా వెళ్ళాడండి. పడిపోయాడు, ఇక లేవలేడురా అనుకోని కొంతమంది ఏం చేస్తారంటే, పడిపోయాడు ఇక ఆయన లేవలేడు. దైవజనుడు ఆ పాపి ఉన్న ఆ చివరి స్థలం దాకా కూడా వెళ్ళి అన్ని లాక్కొని వస్తాడండి. దైవజనుడు ప్రాముఖ్యత చాలా గ్రేట్గా బైబుల్ చెప్తుందండి. ఈనాడు పాస్టర్ గారి గురించి చాలా చులకనగా మాట్లాడుతూ చాలా చిన్నగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ దైవజనుడి గురించి కొన్ని మాటలను ఈ పాయింట్లను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దైవజనుడు అంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నేను మీ పాస్టర్గా ఉంటున్నా, మీ పాస్టర్నైనా నేను మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి దైవజనుని గురించి రాయబడిన మాటలు, ఇప్పుడు ఇక్కడ చెప్పే మాటలు ప్రతి దైవజనుని జీవితంలో అది ఖచ్చితంగా అక్షర సత్యాలు. బైబిల్ బోధిస్తుంది ఆ విధంగా. దైవజనుడు మరల పైకి వచ్చాడు, పైన కిందకి వెళ్ళాడు, అట్టడికి సిద్ధకి వెళ్ళాడు ఒక వ్యక్తిని కాపాడడానికి. అక్కడ మరలా తన పొజిషన్లోనికి, తన ఆత్మీయ స్పిరిచువాలిటీ లెవెల్లోనికి మళ్ళీ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తిని రక్షించడానికి సేవకుడు రకరకాలుగా ప్రయాసపడతా ఉంటుంటాడు. ఆ ప్రయాసాన్ని చాలాసార్లు గమనించారు. 11వ వచనం చెప్తుంది, దైవజనుడు మరలా పైకి వచ్చాడు, రొట్టె విరిచాడు, వారికి ప్రభు వాళ్ళు నిచ్చాడు. ఆ రాత్రి అంతా మరలా ప్రార్థనలో ఉత్తేజాన్ని నింపాడు సంఘంలో. 11వ వచనంలో చూస్తారా, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. 12వ వచనం చెప్తుంది, బ్రతికిన వాణి వలన అనేకులు ఆదరణ పొందారు. ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు సంఘము ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు లేడు అనుకున్నాను, సర్లే దేవుడు ఉన్నాడు. ఏంటంటే మన మాటలు ఇట్లనే, దేవుడు లేడు అనుకున్నాను, వీడు పోయాడు అనుకున్నాము, దేవుడు ఉన్నాడు, వీడిని బతికించాడు. దేవుడు ఉన్నాడండి. మనమే చాలాసార్లు ఆబ్సెంట్ అయిపోతాము, మనం చాలాసార్లు తప్పిపోతాము, చాలాసార్లు నమ్మము, దేవుని శక్తిని నమ్మము, చాలాసార్లు మనము దేవుని శక్తిని నమ్మము. ఆయన మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, శూన్యంలో సమస్తమును నిర్మించి నూతన సృష్టిగా చేసి ఆయన మన జీవితంలో రూపాంతరాన్ని తీసుకొని వచ్చి ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళందరికీ నూతన బలం ఇచ్చి పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి అలసిపోక పరిగెత్తుకుంటూ వచ్చేటట్టుగా చేస్తాడట ఆయన. హల్లెలూయా. ఆయన మారని దేవుడు. మనలో చాలా మార్పులు వస్తాయి. అప్పుడే మంచిగా మారుతాం, అప్పుడే చెడ్డగా మారుతాం, అప్పుడే తిడతాము, అప్పుడే శబాష్ అంటాం, అప్పుడే కింద పడతాము, అప్పుడే లేస్తాం. మనం రకరకాలుగా ఊసరి వెళ్ళి కంటే కూడా చాలా గ్రేట్గా మనం నటిస్తాం. ఊసర వెళ్ళి ఎన్నిసార్లు రంగులు మార్చి ఎన్ని రకాలుగా చేస్తుంది, కానీ మనుషులు ఆ ఊసర వెళ్ళకే పాఠాలు నేర్పేటట్టుగా నటనలు ఆరితేరిపోయారు ఈనాడు సమాజం మనుషులందరూ. ఓకే, మందిరములో దైవజనునికి లోబడలేదు, కిటికీలో కూర్చున్నాడు. ఎన్నిసార్లు చెప్పుకుంటాడు దైవజనుడు, బాబు కింద కూర్చోరా, కిటికీల ప్రమాదం రా అని ఎన్నిసార్లు చెప్పుంటాడా? ఒకవేళ ఇక్కడ నుండి వాడు వినకపోతే ఇక్కడ నుండి వాక్యం చెప్తాను ప్రతిసారి వీడు అటు పడతాడు ఇటు పడతాడు అని ఒక టెన్షన్, వాక్యం మాట్లాడుతున్నాం కూడా. అన్నిటిని కంట్రోల్లో, అన్నిటిని పర్యవేక్షిస్తుంటాడు. వాక్యం చెప్తూనే, సంఘంలో ఉంటూనే కళ్ళు మూస్తాడా, కళ్ళు తెరిచి ఉంటాడా, మొత్తం అక్కడ ప్రార్థన నడుస్తుందంటే ఆ ప్రాంగణం అంతా ఆయన కంట్రోల్లోనికి దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దైవజనుడు అంటే చాలా సాదా సీదా, మనం జనరల్గా అనుకుంటున్నంత ధ్యానంగా లేడండి. కొన్ని మాటలు, దైవజనుడు సంఘానికి లేదా మందిరంలో ఆయన పెద్ద, సంఘానికి పెద్ద దైవజనుడు. దైవజనుడు ఎవరండి? పెద్ద, సంఘానికి పెద్ద. సంఘంలో 1, 2, 3, 4, 7 పెద్దలు లెక్క పెడతారు చూడండి. పెద్దలు నియమిస్తారు కదా, ఆ పెద్దలు కాదు.
మందిరంకు పెద్ద దైవజనుడు పాస్టర్ గారు. పాస్టరే మందిరానికి పెద్ద, తర్వాతనే నియమింపబడిన పెద్దలు. పాస్టరు నియమింపబడిన పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారు లేడు. సంఘంలో నుండి అందరు ఎన్నుకున్నారు పెద్దను. ఇప్పుడు పాస్టర్ గారు లేని టైంలో ఆ పెద్ద వాక్యం చెప్తున్నాడు, ఎవరు ఆసక్తి చూపిస్తలేరు. అన్నీ అయిపోయింది. పాస్టర్ గారు వచ్చేదాకా ఎదురు చూస్తా ఉన్నాడు. పాస్టర్ వచ్చి ఏం చేశాడంటే చివరికి ఒక ఆశీర్వాదం ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇచ్చాడు, అంతే. 2-3 గంటల నుండి ఉన్న ప్రార్థన అంత ఒకెత్త అయితే చివరికి ఆ దైవజనుడు వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసి ఒక చిన్న బ్లెస్సింగ్ ఇచ్చాడు. సంఘమంతా సంతోషపడి చాలా సంతోషంతో అప్పటి వరకు మొదలుపెట్టినప్పటి నుండి చివరి వరకు వారు ఏదైతే దేవుని సన్నిధిలో గడుపుతూ చేస్తూ వచ్చారో దాని అంతటికి ఒక రకమైన పరిపూర్ణత సంతరించుకొని సంతోషంతో తిరిగి వెళ్ళగలిగారు. సేవకునికి ప్రాముఖ్యత ఉన్నది. సంఘానికి లేదా మందిరంలో సంఘానికి పెద్ద సేవకుడు. దైవజనుడి మాట వినాలి. దైవజనుడు మాట ఎందుకు వినాలి అంటే ఆయన తప్పు చెప్పడు, చెడు చెప్పడు. మీకు తప్పు చెప్తే మీరు వెంటనే చెప్తారు కదా, ఇది కరెక్ట్ కాదన్నా అని మీరు అంటారు కదా. పాస్టర్ గారు ఇది కరెక్ట్ కాదండి, మీరు ఇది ఎలా చెప్తారు అని మీరు వెంటనే నిలదీస్తారు కదా. అంత అమాయకులు ఎవరు లేరు కదా. కొద్ది గొప్ప బాగా చదువుకున్న వాళ్ళే, బాగా అప్డేట్ అయిన వాళ్ళే ఉన్నారు కదా సంఘాలలో విశ్వాసులంతా. తప్పైతే చెప్పడు, తప్పుడు చెప్పడు, మంచిగా చెప్తాడు. కనుక దైవజనుని మాటను వినాలి. దైవజనుని దూషించకూడదండి అమ్మా. దైవజనుని దూషించకూడదు, వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు. దైవజనునికి వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు. ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేయడం వల్ల నష్టాలు ఉన్నాయి, చెప్తాను. దైవజనుని వెనకాల చెడుగా మాట్లాడద్దు, చెడుగా ప్రచారాన్ని చేయకూడదు. ఏంటండి భాష, ఏంటమ్మా భాష? ఇదే చేస్తాడా, అట్లా చేస్తాడా, ఇది చేస్తాడా, అది చేస్తాడా, ఇట్లా చేస్తాడా, అట్లా చేస్తాడా? మంచి తీయ మాటలు చెప్పాలి. ఇంత కరెక్ట్గా చెప్తారా? అంత తిట్టినట్టుగా చెప్తారా? అంత గద్దిస్తూ చెప్తాడా? దైవజనుని వెనకాల చెడుగా మాట్లాడద్దు, చెడు ప్రచారము చేయకూడదు. దైవజనుని పట్ల, అతని కుటుంబం పట్ల అమర్యాదగా ప్రవర్తించదు. దైవజనుని పట్ల, కుటుంబం పట్ల, పాశ్రమ కావచ్చు, పిల్లలు కావచ్చు, అమర్యాదగా మాట్లాడకూడదు. ఏమైనా వస్తుందా చెప్పండి? అట్లా మాట్లాడితే ఏమైనా వస్తుందా? ఒక 1000 రూపాయలు ఎవరైనా ఇస్తారా అట్లా మాట్లాడితే? ఒక 10,000 నీకు ఎక్కడన్నా వస్తున్నాయా అలా మాట్లాడితే? ఎందుకు ఊరికనే ఇలా చేయడం ద్వారా మీ ఆశీర్వాదాలకు మీరే ఆటంకంగా ఉంటారు. అది ఎవరు అలా ప్రవర్తించినా వారి ఆశీర్వాదానికి వారే ఆటంకంగా ఉండి వారి ఆశీర్వాదాలను వారే పోగొట్టుకుంటారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దైవజనుని ద్వారానే దేవుడు ఒక క్రైస్తవ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దైవజనుని ద్వారానే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అన్న ప్రార్థన చేస్తూ వచ్చింది, అయ్యా నా కుమారుని, అయ్యా నా కుమారుని. ఎలా ఏడ్చిందో తెలుసా అండి? సొమ్మసిల్లిపోయింది. హృదయాన్ని కుమ్మరించేసినట్టు, హృదయము నీరు లెక్క కరిగిపోయి దేవుని మందిరంలో నీళ్ళను కుమ్మరించినట్టుగా ఆమె హృదయాన్ని దేవుని మందిరంలో కుమ్మరించింది. ఈ విషయాలు ఏమి తెలియలేదు దైవజనుడైన అక్కడ ఏలికి. ఈ విషయాలు ఏది లేదు. ఆమె ఎప్పటి నుండి ప్రార్థన చేస్తుందో, ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తుందో ఆయనకేం తెలియదు. ఆమె శక్తి అంతా పోయి కింద పడిపోయేంత బలహీనమైనంత వరకు ఏడ్చి గోజాడి ప్రార్థన చేస్తే దైవజనుడు వచ్చి, అమ్మ ఎంతకాలం నువ్వు మత్తురాలుగా ఉంటావు? ఆ వాతావరణం, ఆ సిచ్యువేషన్ అంతా చూస్తే ఆయనకు అది అర్థమైంది. అయ్యా నేను మత్తురాలుగా లేను. ఎందుకంటాడా? పండగ జరుగుతుంది ఆ మందిరంలో, సంవత్సరానికి ఒకసారి అక్కడ పండుగ జరుగుతుంది కాబట్టి ఏటేట అక్కడికి వచ్చేవారు ప్రజలు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 14 రోజుల దాకా ఉండి అక్కడే ఉండి గుడారాలు వేసుకొని, గుడిసెలు వేసుకొని, లేకపోతే ఏదో టెంట్ వేసుకొని అక్కడే వండుకొని తిని అక్కడ పండుగ చేసుకొని జాతర చేసుకొని వెళ్ళేవారు. ప్రజలందరూ వస్తారు కదా, పండుగ క్రైస్తవులే కదా వీళ్ళంతా.
మత్తురాలుగా ఉండి మందిరంలోకి వచ్చిందని పాస్టర్ గారు అనుకున్నాడు. ఆయన అనుకోవడంలో కూడా 100% కరెక్టే. ఎందుకంటే అక్కడ ఆమె ఒకటే లేదు, ఇంకా రకరకాల మనుషులు వింత చేష్టలు, వెకిలి చేష్టలు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. అందరితో పాటు ఆమెను కూడా ఆయన ఎప్పటి వరకు నువ్వు మత్తురాలుగా ఉంటావమ్మా తల్లి అని అడిగితే ఆయన, సార్ నేను మత్తురాలుగా లేను, నేను వైనో డ్రింకో ఇంకేదో చేయలేదు, నా హృదయాన్ని నా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. ఏం కావాలి నీకు? నా కుమారుడు కావాలి. వచ్చే ఈ సంవత్సరాన్ని నీ కుమారుడు ఉంటాడు. నెక్స్ట్ ఈ పండుగలు నువ్వు వస్తావు కదా ఇక్కడికి, అప్పటి వరకు నీ కుమారుడు ఉంటాడు. ఏంటంటే జస్ట్ 12 months, 9 monthsలో నువ్వు క్యారింగే, 9 నెలలు నువ్వు మొయ్యాలి. నేను 3 రోజుల నుంచి నేను ఉపవాసం ప్రార్థన చేసిన, నాకు కొడుకు పడతాడని నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళిపోతే దైవజనుని పాత్ర లేదు, తీసేసేద్దాం. ఇప్పుడు మా దైవజనుని పాత్రని ఇప్పుడు అక్కడికి వచ్చి తీసేద్దాం. ఇట్లా ఈ ఒక 3 రోజులు వచ్చి నువ్వు చిక్కి సొమ్మసిల్లి ప్రార్థన చేసి అట్లా 3 రోజులు వచ్చినా 3 సంవత్సరాలు వచ్చినా తంతు మారేది కాదేమో. దైవజనుని పాత్ర ఎప్పుడైతే నీ జీవితంలోనికి వచ్చిందో, దేవుడు దైవజనుడు ఒక మాటను పలికాడు, ఆ మాటను దేవుడు స్థిరపరిచాడు, ఆమెకు కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని పాత్ర నీవు చేసిన ప్రార్థనలన్నిటికీ ఆమోద ముద్ర పొందడానికి నీ దైవజనుడు వచ్చి వారు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఆ విధంగా జరుగును గాక అని ఒక మాట పలికి మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తే అండి, మీరు అది వరకు మీరు పడిన ప్రయాసము, బాధ, మీ కష్టము అంతటిని ఈ ప్రార్థనతో ముద్రించబడుతుంది. హల్లెలూయా. ఎందుకు సేవకుని పట్ల దురుసుగానో అమర్యాదగానో దూషణగానో చెడు ప్రచారంగానో చేయకూడదు అని అంటే దైవజనం ద్వారానే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కుటుంబంలో ప్రతి శుభ కార్యానికి, ప్రతి అశుభ కార్యానికి దైవజనుని అవసరతనే ఉంటుంది. ఉండదా? దైవజనుని అవసరత ఉంటుంది. దైవజనుడు రావాలి. ఈ మధ్య దైవజనుడు లేకుండానే అన్ని శుభకార్యాలు జరిగిపోతున్నాయి. అన్ని శుభకార్యాలు జరిగిపోతున్నాయి. మెచ్యూర్ ఫంక్షన్ జరిగిపోతుంది, శ్రీమంతం జరిగిపోతుంది, 21 తొట్టల జరిగిపోతుంది, నామకరణం కూడా జరిగిపోతుంది, మ్యారేజ్లు కూడా జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కడో లేచిపోయి పెళ్లి చేసుకుంటారు కదా. దైవజనుడు లేకుండా, సంఘం లేకుండానే పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి, బర్త్డేలు జరిగిపోతున్నాయి, మ్యారేజ్ యానివర్సరీలు జరిగిపోతున్నాయి. ఇవన్నీ జరిగిపోతున్నాయి దైవజనుడు లేకుండానే. జరగని తాత్కాలికంగా అది మనకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ ముద్ర వేసేటట్టుగా మనకు దీవెన రావడానికి సంఘము, సేవకులు రావాలి. హల్లెలూయా. శుభకార్యానికి అశుభకార్యానికి దైవజనుని అవసరత ఉంటుంది. కాబట్టి దైవజనునికి లోబడడం అనేది ఈ నూతన సంవత్సరంలో మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దైవజనునికి లోబడడం అనేది ఆశీర్వాదం. లోబడని వారు ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఉన్నారు. మిరియాము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడింది, తెల్ల కుష్టి వచ్చింది. నెక్స్ట్ కోరాహు మోషేకు వ్యతిరేకంగా ఒక గుంపు తయారయ్యారు, గ్రూపిజం చేశారు. భూమి నెరవిడిచి భూమి మింగేసింది, భూమి కోపం వచ్చింది, భూమి మింగేసింది. ఇంకా ఇస్కర్యోతు యూదా ఉరిపెట్టుకొని తలకిందులుగా పొట్ట పగిలిపోయి పేగులని బయటకు వచ్చేసి అతి దారుణంగా చనిపోయాడు. అననీయ సప్పీరాలు అక్కడికక్కడే, అంటే భయపెట్టడానికి చెప్పట్లేదు. దైవజనుడు పొరపాటు చేస్తే దేవుడు చూసుకుంటాడు, మనము తీర్పు తీర్చకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు మీ కొరకు ప్రార్థించే ఒక ప్రార్థన యోధుడు. దైవజనుడు తప్పుదిద్ది సరిచేసి క్రమపరచువాడు. దైవజనుడు మీకు స్వస్థత కలగడానికి ప్రార్థనలు చేసి, స్వస్థత ప్రార్థనలు చేసి స్వస్థతకు కారకుడు. తర్వాత పడిపోయిన వారిని నిలబెట్టే ఒక మంచి అడ్వైజర్, సలహాదారుడు. మీరు కృంగిపోయినప్పుడు, బలహీనపడినప్పుడు మీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, మిమ్మల్ని ధైర్యపరచువాడు. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, మీ ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు మిమ్మల్ని ఆదరించి ఓదార్చేవాడు. అన్ని విషయాలలో తోడుగా ఉండి మీ ఆత్మీయ అభివృద్ధికి కారణమయ్యే, మీ ఆత్మీయ అభివృద్ధికి సహాయపడేవాడు దైవజనుడు. కాబట్టి దైవజనుడు అక్కడ అంత పెద్ద నష్టం జరిగింది, కానీ దేవుని మీద ఆధారపడినవాడు కాబట్టి ప్రజలందరూ ఆదరించాడు,
అందరిని అక్కడ బలపరిచాడు. అక్కడ కింద పడిపోయిన ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి ఆయనను తిరిగి బ్రతికించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందేశం నుంచి మనము నేర్చుకున్నాము, మందిరానికి కుటుంబ సమేతంగా రావాలి, మందిరంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి, మందిరంలో దైవజనుడు సంఘానికి పెద్ద, ఆయన మాట విని ఆయనకు విధేయత చూపాలి, ఆయనకు లోబడాలి, ఆయన ద్వారా మనం మేలు పొందాలి. హల్లెలూయా. ఆయన ద్వారా మనం మేలు పొందాలి. ఇంకా చాలా విషయాలు దైవజనుల గురించి అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తూ వచ్చాను. ఈరోజు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్పాను, దైవజనుల దగ్గరికి వెళ్ళటం మంచిదని ఒక సపరేట్ టాపిక్ మీద మీకు ఇంతకుముందు 1-2 సార్లు కూడా చెప్పాను. ఈరోజు ఇక్కడ దైవజనుని యొక్క ప్రాముఖ్యత గురించి, అపోస్తలుడైన పౌలు ప్రాముఖ్యత గురించి మనం విన్నప్పుడు, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12 వచనాల వరకు ఉన్న ఈ పేరాగ్రాఫ్, ఈ ప్యాసేజ్ను మనము వివరంగా సంక్షిప్తంగా వచనం వెంబడి వచనం 12 వచనం వరకు చదివి దేవుని వాక్యాన్ని ఇక్కడ నుండి మనం నేర్చుకున్నాము. కలిసి తప్పకుండా మనం దేవుని మందిరం రావాలి. ఆదివారము చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆదివారం నాడు మనం ప్రభువును చూడడానికి రావాలి. ప్రభువు మనల్ని చూడడానికి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించును గాక.